హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా వచ్చి ఆఫిషియల్. సో ఈరోజు లాగ్ ఏంటి అంటే ఈ డే రొటీన్ లాగ్ చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియో ఒకటి అనుకుంటే ఒకటైందనమాట. సో ఏంటిదో మీరే వీడియో స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ మంచి మంచి క్లిప్స్ కూడా ఉంటాయి, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ అందరికైతే వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో మీరందరూ న్యూ ఇయర్ రోజు ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటి? ఇదైతే న్యూ ఇయరే, బట్ ఈరోజే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు అవుతుందో బట్ నెక్స్ట్ డే అవుతుందో తెలియదు, ఏదో ఒకటి. బట్ మీకైతే హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదైతే ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు December 30 నైట్ నేను చేసిన వీడియో అనమాట. సో నేను మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ బ్లాగ్ చేద్దాం అనుకుంటే ఇది అయిందనమాట. సో ఇక మార్నింగ్ అయితే నేను దోశకి అయితే నానబెట్టిన పప్పులు అయితే మిక్సీ అయితే పడుతున్నా అనమాట దోశకి. సో నా ఫేవరెట్ దోశ అనమాట. దోశ 2 days కాదు, 3 days కాదు, 10 days పట్టినా కూడా నేను తింటా, అంత ఫేవరెట్ అనమాట. అండ్ మీకు దోశ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. అండ్ నేను డే రొటీన్ బ్లాగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, అస్సలు వీలు పడట్లేదు అనమాట. సో ఈరోజు అయితే ఇంకా చేద్దామని మా నాన్నని వీడియో తీయమంటే నాని అసలు తీయట్లేడు, అత్తమ్మనే తీస్తుంది. సో ఇక నేనైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేసిన అనమాట ఇంకా తీద్దామని. సో ఇక్కడైతే ఇక దోశ పిండి అయితే మొత్తం మంచిగా గ్రైండ్ చేసి మొత్తం దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకు ఒక డౌట్ అనమాట, ఏంటి అంటే దోశ పిండి కానీ ఆర్ ఇడ్లీ పిండి కానీ చాలామంది ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేస్తారనమాట. అంటే ప్లాస్టిక్ బాక్స్లలో స్టోర్ చేసి అంటే పిండి బాగుంటుందా? అది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, నాకైతే ఎక్కువైతే తెలియదు అనమాట. అండ్ ఇక్కడైతే ఈ దోశ పిండి మాకైతే ఒక 2-3 days అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో అయితే నేనైతే ఎక్కువ మినపప్పు అండ్ బియ్యం, శనగపప్పు అండ్ మెంతులు అయితే వేస్తా. ఇక్కడ వచ్చేసి అయితే నైట్ డిన్నర్లోకి చపాతీకి కొంచెం పిండి అయితే కలిపి పెట్టేసిన అనమాట. అండ్ కొంచెం రైస్ అండ్ కర్రీస్ వచ్చేసి ఈరోజు ఏం కర్రీ చేసినో చూడండి. ఇక్కడైతే నానికి చెప్పిన చట్నీకి రేపటికి పల్లీలు అయితే లేవు, నాని పల్లీలు తీసుకురాని. పెరుగు ప్యాకెట్స్ మేము డైలీ ఇంట్లో అయితే పెరుగు తోడేస్తాం. మా నాని ఇంట్లో పెరుగు తోడేసింది అస్సలు తినడు అనమాట. సో మా నాని కోసం సపరేట్గా 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాడు. అది ఎందుకంటే 2 ప్యాకెట్స్ ఈరోజు నైట్ ఒకటి అండ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్నూన్ ఒకటి తింటాడు అనమాట. పెరుగు లేనిది మా నానికి ముద్ద దిగదనమాట. సో పెరుగు అంటే మా నానికి అయితే చాలా ప్రాణం అనమాట. ఏది ఉన్నా లేకపోయినా పెరుగు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఇక పల్లీలు అయితే బాక్స్లో అయితే పోసేస్తున్నా. అండ్ ఇక్కడైతే ఇంకా డిన్నర్లోకి అయితే చపాతి అండ్ టైం కొద్దిసేపు అయితే నానబెట్టిన పిండి అయితే మంచిగా నానింది. సో ఇది నాకైతే ఎక్కువ సోడ మీద చేయడమే అలవాటే చపాతి. అండ్ చపాతి నాకు రౌండ్ షేప్గా చేయడం అస్సలు రాదు, కొంచెం షేప్లెస్ అవుతుంది. అండ్ ఎలా చేస్తే ఏముంది, మనకైతే కడుపులోకే కదా, దాన్ని ఎట్లయినా మనం చించాల్సిందే, మనం నమిలి మింగాల్సిందే. సో ఎట్లయితే ఏముంది, చపాతీ అయితే రెడీ అయిపోతుంది. సో ఏదో వస్తుంది కొంచెం రౌండ్ షేప్, కాకపోతే కొంచెం పోతుంది అనమాట. అండ్ చపాతీ ఎక్కువ నాకైతే నచ్చదు. అండ్ పూరి అంటే చాలా ఇష్టం, కాకపోతే చపాతీనే హెల్తీ కదా, ఆయిల్ ఫుడ్ లేకుండా తినాలి అనేసి అంటారు కదా. బట్ నాకు కొన్ని కర్రీస్కి కాంబినేషన్ అయితేనే తినాలనిపిస్తుంది చపాతీ, అన్ని కర్రీస్కి అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడైతే అన్నం అయితే పెట్టేసిన అనమాట. అన్నం అయ్యే లోపు అయితే ఇక్కడ చపాతీలన్నీ మంచిగా తాల్చి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాం. అండ్ మనం తాల్చుకుంటేనే కాలుస్తే చపాతీ అనేది మంచిగా ఉంటుంది. బట్ కాకపోతే ఒక 6-7 చేసిన అనమాట. సో కొన్ని మళ్ళీ ఏం చేయాలని అన్నీ అయితే తాలుస్తున్నాను అనమాట. తాల్చిన తర్వాత ఇక అన్నం అయితే కొంచెం అయ్యగానే దాన్ని పక్క గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేసిన. ఇటు సైడ్ అయితే ఇంకా చపాతీ అయితే రోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది అయితే బ్లాక్గా ఇట్లా మాడినట్టు చేస్తారు, నాకు అట్లా అస్సలు నచ్చదు. నాకు కొంచెం లైట్గానే కాలవాలి చపాతీని. అండ్ బ్లాక్గా ఉంటే అక్కడి వరకు చుంచి పక్కకేసి తింటా అనమాట. అండ్ కొంతమంది చపాతీకి చుట్టూ మొత్తం తీసేసి మధ్యది మాత్రమే తింటారు. అండ్ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, కామెంట్ చేయండి. అండ్ కాంబినేషన్ ఈరోజు కర్రీ చేసిన కాబట్టి చపాతీ అయితే చేస్తున్నా అనమాట. అండ్ హాట్ బాక్స్లో వేస్తే కొంచెం హీట్ ఉంటుంది. అండ్ చపాతీ చేయగానే ఇక తినేసేయడమే అనమాట. అండ్ చపాతీలోకి కర్రీస్ కాంబినేషన్ నేను మార్నింగ్ అయితే అవి, ఇప్పుడు మనకు సీజన్ కదా కందికాయ దొరుకుతుంది, సో అవైతే నేను గింజలతో అయితే టమాటో వేసి అయితే కర్రీ ప్రిపేర్ చేసిన అనమాట. మా నాన్నకి బయటికి వెళ్ళిండు ఆ రోజు మార్నింగ్, మా నాన్న ఇంట్లో లేడు.
కాల్ చేసిండు, ఏం కర్రీ చేసినావు అంటే కందికాయ అది టమాటో వేసి కర్రీ చేసిన అంటే ఏమొద్దు నాకు ఆ కూర ఎట్లా పడబడుతుందో ఏమో నేను తినను అది ఇది అని చొర్రిండు. మళ్ళీ నాని దేవుడా అంటే ఇక ఈవినింగ్ వచ్చినాక అతని కోసం మళ్ళీ వంకాయలు కోసి తన కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన అనమాట. మా నాని తినక ముందుకే వద్దు వద్దు అంటాడనమాట. ఈవెన్ నేను కూడా అంతే అనమాట. ఇక తర్వాతకి వెళ్ళైతే ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. అండ్ కందికాయది కూడా కొంచెం అది ఉంది అండ్ కొంచెం ఇది ఉంది. చపాతీలోకి ఏది నచ్చితే అదైతే వేసేసుకొని తినడం. కానీ కర్రీ మాత్రం నిజంగా బాగుంది. నాకు వంకాయ నచ్చదు, మా నాన్నకి వంకాయ అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఇక ఇక్కడైతే ఇక నా ఒక 2 చపాతీస్ తింటా ఇక అంతే అనమాట. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే December 31st రోజు నైట్ అనమాట. ఈ వీడియో ఏంటి అంటే చికెన్ మాకు కాదు, నాని వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ చేసుకోనికి నాని అన్నాడుగా ఉజ్జి కొంచెం చికెన్ తెచ్చిస్తా కొంచెం ఫ్రై చేసి అనేసి అంటే సరే నాని అనేసి చేసేసిన అనమాట. ఇక్కడైతే అల్లం అయితే తీరా చూస్తే అయిపోయింది. అండ్ అల్లం కొంచెం తీసి దాన్ని అయితే అండ్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే కూడా అప్పటికప్పటికి చాలా బాగుంటుంది కదా. చాలామంది అయితే ఫ్రెష్గా అట్లా కొంతమంది అప్పటికప్పుడు వేసి వేసుకుంటారు అనమాట. మనకు కొంచెం బద్ధకం, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడే వేస్తా అనమాట అలా. అండ్ ఇక్కడైతే మా నాన్న చెప్పిండు అనమాట సూప్ అస్సలు పెట్టకుజ్జి మొత్తం అయితే ఫ్రై చేసి కొంచెం కూడా వాటర్ వేయకనేసి చెప్పిండు. అయితే సరే నాని అనేసి అయితే వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నారనమాట. సో అందుకే కొంచెమే అయితే చేస్తున్నా. అండ్ వాళ్ళు కూడా తెచ్చింది కొంచెమే. ఇక్కడైతే నేనైతే పప్పుచారు చేసిన అనమాట మార్నింగ్, మా నాన్నకి ఫేవరెట్. అండ్ అదైతే అయిపోయింది, కొంచెం ఉంది. అండ్ అది ఇది అనేసి అనుకోకండి, మాకు ఓన్లీ పప్పుచారే, నాని వాళ్ళకి చికెన్ అనమాట. అండ్ ఇక్కడైతే మధ్యలో కొంచెం కర్రీ ప్రిపేర్ అయినాక నాని అయితే వచ్చిందనమాట. ఉజ్జి అయిందా కర్రీ, ఇంకెంతసేపు పడుతుంది టైం అనేసి అడుగుతుండు. ఇక్కడ ఇంకోసేపు అయితే అయిపోతుంది, ఆల్మోస్ట్ సగం అయితే అయింది కర్రీ. అంటే ఇక నేనేం చెప్పినంటే నాని నేను కారం వేస్తాను కలుపు అనేసి అంటే ఇక్కడ కలుపుతుండు. మా నాని కిచెన్లోకి అస్సలు రాడనమాట. ఓకే వస్తాడు ఏదైనా అవసరం ఉంటే, బట్ వంట దగ్గర మాత్రం అస్సలు వంట చేయడు. నేను చాలాసార్లు అంటా నాని ఏదో ఒకటి ఇట్లా నేర్చుకున్నాను, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా యూజ్ అవుతుంది, ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ అయినా. అండ్ అబ్బాయి చేతితో వంట కూడా చాలా టేస్ట్ ఉంటుందని చాలామంది అంటారు. చేయనా అని అంటే నేను అస్సలుకే రాను, నాకు అవసరం లేదు, నేను చెయ్యను అనేసి అంటాడు. ఇక్కడైతే ఇక కారం వేస్తే మన అయితే కలిపేస్తుండు. అండ్ ఇద్దరం ట్విన్నింగ్ వేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరం అయితే మ్యాచింగ్ అయింది. నానితో చెప్పిన అనమాట మనం ఇద్దరం సేమ్ వేసుకున్నాం. అండ్ నువ్వైతే నాకు చాక్లెట్ కొని అంటే చాలా చాక్లెట్ లేదు ఏం లేదు అనేసి చెప్తుండు. ఇక్కడైతే ఇక నేనైతే ఇక పెరుగు కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది కదా టేస్ట్ అనేసి పెరుగు అయితే కొంచెం అయితే వేసేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ చికెన్ ఫ్రై అంటే ఇష్టం, సూప్ ఎక్కువ నచ్చదు. ఓకే సూప్ కూడా ఇష్టమే, మా నాన్నకి కూడా సూపే ఇష్టం. అండ్ ఇక్కడైతే ఇక కొంచెం ఇక కొద్దిసేపు అయితే ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ December 31st రోజు కూడా మేము ఏమంతగానో సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు. ఎంతైనా చిన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునేది, ఫ్రెండ్స్ అందరం కలిసి మనీ వేసుకొని మంచిగా కలెక్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని చాలా ఎంజాయ్ చేసేది. 12 కాగానే ముగ్గులు వేయడం అని అది ఇది అని. సో అలా అనమాట. December 31st ఇది వచ్చేసి ఈ నైట్ కొద్దిసేపు అయినాక కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు అనమాట అంటే ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అనమాట. ఇక న్యూ ఇయర్ అంటే ఎట్లుంటుంది, పప్పులు అట్లాంటివి వండుకోవద్దు అనేసి అంటారు కదా చాలామంది. పప్పులు తింటే అప్పుల పాలైపోతారు అని అంటారు కదా, అట్లా అంటారా మీకు తెలుసా? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా అనేది అనమాట చాలామంది. అండ్ చాలామంది కూడా ఇక న్యూ ఇయర్ అంటే ఇక స్పెషల్గా ఉంటారు కదా. అండ్ మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు న్యూ ఇయర్ అంటే మంచిగా ఒక రోజు ముందు గ్రీటింగ్ కార్డ్స్ కొని మంచిగా విషెస్ రాసుకొని అది ఎవరికి ఇవ్వాలో ఫ్రమ్ టు అని పెట్టి ఒక మంచి చిన్న కొటేషన్ రాసి ఇంటికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేదన్నమాట. బట్ ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ లేవు కదా, అట్లాంటి రోజులు కూడా మళ్ళీ రావన్నమాట. అండ్ మేము స్కూల్ లైఫ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేది ఫ్రెండ్స్ కానీ ఇక మ్యారేజ్ అయితే అదంతా ఉండదు అనమాట. ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంటుంది ఆ ఫ్రీడమ్, గర్ల్స్కి ఉండదు. గర్ల్స్ ఆల్వేస్ ఇంటికే పరిమితం అయిపోవాలన్నమాట. సో ఇక్కడైతే ఇక రైస్ ఎందుకు పెట్టిందంటే మళ్ళీ మా నాని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట తినడానికి. సో మళ్ళీ అయితే అన్నం అయితే పెట్టేసిన. ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. అండ్ గ్రేవీ ఉంటేనే ఇష్టం కదా, కొంచెం అయితే చికెన్ ఫ్రై చేసిన, కొంచెం గ్రేవీ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.